గద్దరన్న ఓ విప్లవకారుడు, ఓ సాంస్కృతిక నిజంగా చెప్పాలంటే సారథి, ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించినవాడు. వామపక్ష భావజాలం కలిగినప్పటికి కూడా మాకు తెలిసి ఒక మానవీయ కోణం విపరీతంగా ఉన్న మానవత్వం ఉన్న ఓ కళాకారుడిగా అందరికీ సుపరిచితం. కానీ నిన్న కాక మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు గద్దరన్న మీద. ఇటీవల పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డ్స్ ప్రకటించిన నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీకి పంపించిన వాళ్ళలో గద్దర్ పేరుంది. గద్దర్కు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే, గద్దర్కు ఎందుకు ఇస్తాము, తను నక్సలైట్ భావజాలం కలిగిన వ్యక్తి, తను ఒక నక్సలైటు, మా కార్యకర్తలను చంపాడు, మా నాయకులను చంపాడు, పోలీసులను చంపాడు, అటువంటి వ్యక్తికి మేము ఎందుకు ఇస్తామనే ఒక ఆరోపణలు చేశాడు, అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. దీనిపైన గద్దరన్న కూతురుగా, సాంస్కృతిక సారథి చైర్మన్గా మీరు ఎలా స్పందిస్తారు? మొదటిగా ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి దేశ రాజకీయాలలో ఒక కీలక పాత్ర వహిస్తున్న స్థానంలో ఉండి, అది కీలకమైన మాటలు కాదండి, చెత్త మాటలు అంటారు. అలా మాట్లాడడం చాలా బాధగా అనిపించింది. తెలంగాణ బిడ్డగా ఉండి, ఏ తెలంగాణ గడ్డ మీద ఉండి మీరు రాజ్యసభలు, ఎంపీలు అయి ఉండి ఆ గడ్డ తెచ్చిపెట్టిన గొప్ప యోధుడు గురించి అట్లా మాట్లాడమనేది యావత్ తెలంగాణ, ఆంధ్ర, భారతదేశ ప్రజలు 2 రోజులుగా ఎంత వ్యతిరేకత వచ్చిందో నిజం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. సో దాన్ని తప్పకుండా బండి సంజయ్ అన్న గారికి, అన్న తెలుసు, నాన్నగారికి కూడా చాలాసార్లు కలిశారు, నేను కూడా 2-3 సార్లు కలిశాను. అన్న చాలా మంచోడు తెలుసు. కాకపోతే ఒక స్థాయిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా తెలుసుకొని మాట్లాడాలి. చాలా విషయాలు అన్నగారికి తెలివే అనిపించింది నాకు. ఆ మాత్రం తెలియకుండా అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గదర్న సంపిండు అన్నాడు. సంపిండు అంటే ప్రూఫ్లు చూపెట్టు. మరి ఆయన బతికే ఉండే కదా, మన యుగంలోనే బతికి ఉండే కదా, అది ఎప్పుడో తాతల కాలం కాదు కదా. గదర్ వాజ్ జస్ట్ దేర్ 2 years ago. మీరు కూడా కలిసారు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్. అప్పుడు అడగాల్సింది, వై యూ డి నాట్ క్వశ్చన్. సరే మీరు అట్లా అంటున్నారు కదా, మరి మన ప్రధానమంత్రి మోడీ గారు, మీ బీజేపీ నాయకురే గద్దర్ గారు చనిపోగానే కుటుంబానికి సంతాపం పలుకుతూ ఒక పత్రం పంపించారు, లెటర్. గద్దర్ గారిని భారతదేశ ప్రభులు కోల్పోతున్నారు, అంత మహానుభావుణ్ణి, తెలంగాణ ఒక కళాత్మకమైన కళారంగాన్ని, ఒక కళా రెవల్యూషన్ నడిపిన ఒక గొప్ప వ్యక్తి కోల్పోయినందుకు కుటుంబానికి మీకు సంతాపం తెలియజేస్తున్నామని అని ప్రధానమంత్రి మోడీ గారు పంపించిన అంటే ఆయన మెచ్చుకున్నారు, నువ్వు చెప్తున్నావు అంటే మీరు కరెక్టా, ఆయన కరెక్టా? అట్లాగే ఎంతోమంది సీనియర్ నాయకులు తెలంగాణలో కలిసి పనిచేసిన మా బండారు దత్తాత్రేయ అంకుల్ గారు, మా కిషన్ రెడ్డి అన్న గారు, మా లక్ష్మణ్ అంకుల్ గారు, మా మల్కాజ్గిరి రామకృష్ణ గారు, అందరు కుటుంబ సభ్యులు. హలయ బలయలో గద్దరన్న లేంతికి హలయ బలయ నడపనంటాడు బండారు. నాన్న చనిపోయినా కూడా మీరు రావాలని ప్రత్యేకంగా ఇంటికి పంపించి అమ్మని పిలిపించారు. అమ్మ ఆరోగ్యంగా ఉండి వెళ్ళలేకపోయారు. సో మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కరెక్టా, మీరు తప్ప? లేదంటే వాళ్ళు తప్ప, మీరు కరెక్టా? తెలియదు కదా. సో మీరేమో దొంగ అందరు చంపింటే మాత్రం చూపెట్టండి. నక్సలైట్ అంటున్నారు, చాలా మంచి ప్రశ్న, ప్రజలకు తెలియవలసింది. హూ ఇస్ నక్సలైట్, వాట్ ఈస్ నక్సలిజం? చదవండి. వాట్ ఈస్ నక్సలిజం? చదవండి, యూ రీడ్. ఐ విల్ గివ్ యూ మై ఓన్ ఒపీనియన్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ఇస్ మై చైల్డ్హుడ్. నో, దట్ విల్ నాట్ ఎండ్ అప్ టెలింగ్ వాట్ ఈస్ నక్సలిజం. యూ కెన్ టెల్ us. రైట్, నాట్ ఎండ్ అప్. ఎస్, నక్సలిజం అంటే దొంగల, హైదరాబాద్లో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, రేపిస్టులా, నార్త్ ఇండియాలో ఎంత దళితులని, ఆడపిల్లల్ని, బిడ్డల్ని, మొన్న పుట్టిన ఆడపిల్లల్ని, 6 నెలల పసికందులను రేపిస్టులా, దొంగ రాజకీయ నాయకుల, దళారీలా, భూదందాలు చేసేటోలా, లిక్కర్ దందాలు చేసేటోలా, రైట్, డ్రగ్స్ దందాలు చేసేటోలా. ఏమిటి మరి వాళ్ళు నక్సలైట్లు అంటే? మా నీళ్ళు మాకు వదిలేయండి, మా చింపురు గుడిసె మాకు వదిలేయండి, మా పాసిపోయిన మా భూమి వదిలేయండి అని గట్టిగా అడిగినందుకు నక్సలైట్ అయిపోయినరా?
ఇక్కడ బహిరంగంగా తిరిగే దొంగలు మాత్రం వదిలేసి, పొద్దుగల జాయిన్ కాగానే మధ్యాహ్నం వారికి బెయిల్ వచ్చేసే దొంగల లంగాన్ని వదిలేసి, కోట్లు కోట్లు ఏఐ మీద పెట్టి దట్టమైన అడవిలోకి పంపించి, ప్రశాంతంగా ఉన్న అడవిలకు రక్తపాతం సృష్టించి, వాళ్ళు ఈ 6 నెలలు ఎంతమంది ఎన్కౌంటర్ జరిగిందండి, వాళ్ళని పట్టుకొచ్చి టార్చర్ చేసి చంపేస్తే దాన్ని నిజ నిర్ధారణ చేయండి. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ లా ఆఫ్ అ కంట్రీ పట్టుకరండి, ప్రజల్లో పెట్టండి, న్యాయ నిర్ణయం చేయండి, జైల్లో పెట్టండి. దొంగలకు, లంగలకు, దళారీలకు, రేపిస్టులకు, రైట్, దొంగ బిజినెస్ మెన్లకు మాత్రము బెయిల్ వచ్చేస్తుంది, మళ్ళీ వస్తారు, మళ్ళీ సేమ్ చేసుకోవచ్చు. హూ ఈజ్ నక్సలైట్? దట్ డెఫినేషన్ హ్యాస్ టు బి గివెన్, రీసెర్చ్ హ్యాస్ టు బి డన్. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నది నెక్స్ట్ తరానికి ఏం చూపిస్తుంది. నాకు గద్దరన్న నక్సలైట్ అన్నారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నేను నక్సలైట్నా? నేను తిరుగుబాటు, ఒక చిన్న బిడ్డ పాలిచ్చే బిడ్డ తల్లి పాలు ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తారు, ఆ బిడ్డ నక్సలైటా? అట్లయితే నక్సలైటా? మరి ఏం చెప్తున్నారు? వాట్ ఈజ్ ద నక్సలిజం అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఒకప్పుడు గద్దరన్న జీవితం అంటరాని బతుకు, ఊరు బయట వెలివేసిన బతుకు, బట్టలు లేని బతుకు, తిండి లేని బతుకు, మనిషిగా చూడని బతుకు. ఒక ఊరు బయట మేము ఇట్లా బతుకుతున్నాం, వాళ్ళు అట్లా బతుకుతున్నాం, పాపము ఒక చిన్న పసికందు భర్జనలు ఇప్పటికీ జరుగుతుంది. మేము మనుషులమే కదా, మాకు రక్తమే ఉంది కదా, మేము తింటున్నాం ఎరుగుతున్నాం, వాళ్ళు తింటున్నారు ఎరుగుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది రా బై తేడా? మేము బుడుతున్నాం సస్తున్నాం, వాళ్ళు బుడుతున్నాం సస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి బై తేడా? ఈ కులము మతనము పెద్ద చిన్న అని ఒక భర్జనలో బతుకుంటూ లేస్తూ పెరుగుతూ చదువుతూ అంబేద్కర్ వాదానికి గద్దరన్న మా తాత నేర్పిస్తూ చదువు అని వస్తుంటే ఆ అణిచివేతకు మార్గమేంది? ఈ అణిచివేతను, ఈ అసమాధానాలను ఎట్లా దూరం చేయాలి? ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కోసం ఎంతో కష్టపడి చదువు కోసం వచ్చి ఫీజు కట్టలేక, తిండి లేక, బట్టలు లేక, హాస్టల్ ఫీజు కట్టలేక, ఒక పూట లేక, కాచిగూడ హోటల్లో పనిచేసుకుంటూ ఫీజు కట్టలేక డిస్కంటిన్యూ అయిన టైంలో ఆర్ట్ లవర్ అసోసియేషన్కి పరిచయమై నక్సల్బరీ మూమెంట్కి ఎస్, గన్ను పడితేనే, కట్ట పడితేనే, కారం పడితేనే మనం బతుకుతాం అని ఒక నినాదాన్ని తీసుకొని వెళ్ళిన మనిషి. అలా వాళ్ళు కొట్లాడారు కాబట్టే ఒక స్వేచ్ఛాజీవిగా ఒక దళిత బిడ్డని, ఒక స్త్రీని, భారతదేశంలో ఒక దళిత బిడ్డని, ఒక స్త్రీని ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళు కొట్లాడినారు కాబట్టే. దెన్ అఫ్ కోర్స్ ఈజ్ ప్రౌడ్ టు బి ఎ నక్సలైట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి డాటర్ ఆఫ్ ఎ నక్సలైట్ అని అంటాను. అది తప్ప? సో ఈ నక్సలిజం మీద మీలాంటి జర్నలిస్టులు, మేధావులు, సామాన్య ప్రజలు మీరు ఇప్పుడు ట్రాల్లో చూస్తున్నారు. ఎస్, బరాబర్ గద్దరన్న నక్సలైటే. ఆయన నక్సలైట్ భావజాలాన్ని ఏ విధంగా తీసుకుపోయాడు? ఆయన నక్సలైట్ ఒక్కడే కాదు, ఆయన అంబేద్కర్ వాది, ఆయన ఒక బౌద్ధమతవాది. ఆయన కట్టెకు పంచశీల రంగులు ఉన్నాయి. మా చిన్నాన్న చనిపోయినప్పుడు బౌద్ధ మత ప్రకారం ఆయనని సమాధి చేసాం. గద్దరన్న చనిపోతే బౌద్ధ మత ప్రకారం సమాధి చేసాం. ఆయన ఒక అంబేద్కర్ వాది, ఒక పులేవాది, ఒక జ్యోతి సావిత్రి పులే జ్ఞానం ఒక్కటే మెలుగు అన్నాడు. ఆయన ఒక కాంశీరామ్ ఆశయాలను తీసుకుపోయాడు, ఒక జగ్జీవన్ ఆశయాలను తీసుకుపోయాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రక్షించమన్న ఓటర్ ఐడి చేసుకొని నేను ఈ ఓటుతోని భారత రాజ్యాంగాన్ని మారుస్తాను. ఒక మానవిత మనిషి మీరన్నట్టు ఆయన వీటన్నిటికి ముందు ఒక మనిషి. చిన్నప్పుడు బాధపడ్డారు, అరే అన్నం లేదు మాకు, వాళ్ళు అన్నం అంతా వేస్ట్ చేస్తున్నారు, మాకు బట్టలు చినిగిపోయిన బట్టలు, వాళ్ళకి 20-30 బట్టలు ఉన్నాయి అని ఒక మనసులో ఒక మానవత బాధి, ఒక చీమను కూడా చంపని మనిషి. రైట్, ఆ కోణంలో చూడ దట్ ఇస్ అ బ్రాడర్ ఆస్పెక్ట్. ఇలాంటి చిన్న చితక రాజకీయ నాయకులకు అర్థం కాదు అది. నిజంగా బండి సంజయ్ గారు చేసిన ఆరోపణల వెనుక రాజకీయం ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? రాజకీయం అంటే చాలా చాలా ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. భారత చరిత్రలో ఒక మహాయుద్ధం నడుస్తుంది. స్వాతంత్ర యుద్ధం ఏ విధంగా నడిచిందో, అట్టడుగుల నుంచి పల్లె నుంచి ప్రతి ఒక్క ప్రజల్లో ఏ విధంగా ఉద్యమం నడిపారో స్వాతంత్ర ఉద్యమం, అలాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే
యుద్ధం మొదలైంది. దానికి భయపడి ఇంకొక వర్జన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము భారత రాజ్యాంగం రాస్తున్నాం, మేమే భారత మాతకి జై, మేమే భారత మాత వారసులం, మేమే భారతదేశాన్ని రక్షిస్తాం అంటూ చాప కింద నీరులాగా మనువాదాన చేస్తున్నా. మీరు అంటున్నది బీజేపీనా కేంద్ర ప్రభుత్వం అన్నా? కేంద్ర ప్రభుత్వమే బీజేపీ మతవాద పార్టీ కాబట్టి. అది నేననుడు కాదు, ప్రజలనుడు, ప్రజల మాట. ఇక నేను చెప్తున్నా.